సింగరేణి సంస్థ తమ భూములతో పాటు ఇళ్లను కూడా తీసుకోవాలని చూస్తుందని పెద్దపల్లి జిల్లా బుధవారంపేట గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. తమ గ్రామాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాతే వ్యవసాయ భూములు తీసుకోవాలని రహదారిపై ధర్నా చేపట్టి అధికారులను అడ్డుకున్నారు. సింగరేణి సంస్థ అర్జీ-3 OC2 విస్తరణలో భాగంగా 2012లో 708 ఎకరాల భూమికి అవార్డు పాస్ చేశారని తెలిపారు. కానీ 2 సంవత్సరాల క్రితం సింగరేణి అధికారులు ఆ భూములు వద్దని అవార్డు రద్దు చేసేయడంతో 8 సంవత్సరాల నుంచి రైతు బంధు, రైతు బీమా పథకాలకు నోచుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ 532 ఎకరాల భూమికి అవార్డు పాస్ చేసి తమ గ్రామంలోని కొన్ని ఇళ్లకు నెంబర్లు వేస్తూ తమ గ్రామాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రెవెన్యూ వచ్చి మాకు అక్రమంగా నెంబర్లు వేసి మేము అనుకున్న నిబంధనని ఒప్పుకోకుండా, డిమాండ్ ఒప్పుకోకుండా వాళ్ళు వచ్చి మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. మాకంటూ కొన్ని డిమాండ్స్ ఉంటాయి. ఎందుకంటే మేము పట్టా భూములు కాబట్టి, మా ఇండ్లు కాబట్టి, మేము కష్టపడి కట్టుకున్న ఇండ్లకు మాకంటూ ఒక డిమాండ్ మేము పెట్టుకున్నాం. ఎందుకంటే పునరావాసం కింద మాకు మళ్ళీ ల్యాండ్ ఈక్వేషన్ అని ల్యాండ్ కావాలి, మాకు ఇంటికి ఒక పిల్లగాని జాబ్ కావాలి. ఇప్పుడు 30 లక్షలైనా మాకు ఎకరం భూమి దొరుకుతలేదు. మినిమం 30 లక్షలు 40 లక్షల దాకా మా భూమికి డిమాండ్ ఒప్పుకోవాలి. అలా ఒప్పుకొని మేము అన్న డిమాండ్లకు ఈ రెవెన్యూ గానీ సింగరేణి వ్యవస్థ గానీ ఒప్పుకుంటే అప్పుడు మేము వాళ్ళకి సహకరిస్తామండి. రెవెన్యూ సిబ్బంది సింగరేణి వాళ్ళు వచ్చి నెంబరింగ్ చేస్తామని చెప్పి మళ్ళీ వచ్చారు. మా గ్రామానికి సంబంధించి బుధవారపేట గ్రామం గత 15 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం. మా భూములు పోయినా కూడా ఇన్ని సంవత్సరాలు కోట్ల నుండి తిరిగి 708 ఎకరాల కోసం తిరిగి మళ్ళీ తీసుకొచ్చుకున్నాం. ఇన్ని రోజులు రైతు బంధు, రైతు బీమా ఇలాంటివి లేకుండా చాలా ఇబ్బందులు పడి మొన్న భూములు తీసుకొచ్చుకుంటే మళ్ళీ ఉన్న భూములను మాకు కొంతమందికి ఇంకా పట్టాలు కూడా కాలే, మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకుంటాం. కానీ విలేజ్ తీసుకోము, ఓన్లీ భూములు తీసుకుంటాం అని చెప్పి కవ్వింపు చర్యలు సింగరేణి వాళ్ళు పూనుకుంటారు.